ఈ వైరు ఫేసు, ఈ వైరు న్యూట్రల్. ఇది స్విచ్కి ఫేసు, ఇది స్విచ్ బోర్డులో న్యూట్రల్. ఇది స్విచ్ బోర్డులో ఫేసు, ఇది స్విచ్ బోర్డులో న్యూట్రల్. కండెన్సర్ వచ్చేసేసి బ్లాక్ ఒక వైరు, ఎల్లోకి ఒక వైరు. బ్లాక్ వైరు న్యూట్రల్ కండెన్సర్లో నుంచి వచ్చింది. రెడ్ వైరు, ఈ రెడ్ వైరు ఫేసు. ఇలా మనం సీలింగ్ ఫ్యాన్ కలెక్షన్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇక్కడ ప్లాస్టిక్ ఇది ఇస్తారు కదా, ఇది ప్లాస్టిక్ దాంట్లో స్క్రూలు వేసుకుని స్టెప్ బై స్టెప్ బిగించుకుని పై దాంట్లో ఫేసు, ఈ పై దాంట్లో ఫేసు, ఈ కింద దాంట్లో న్యూట్రల్ వచ్చేటట్టుగా మనం కలెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. అదేమో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ స్క్రూ సిస్టమ్ అనేది మనం వాడుకోవాలి. ఇలాంటి బోర్డులు అనేవి ఎక్కువగా వాడుకోవాలి. ఇలా డైరెక్ట్గా కలపకుండా సేఫ్టీగా ఉండాలంటే ఈ బోర్డ్స్ అనేవి వాడుకోవాలి. ఈ స్క్రూలు వాడుకుంటే మనకి సేఫ్టీగా ఫ్యాన్ అనేది ఎక్కువ రోజులు రన్ అయ్యిద్ది. ఇలా జాయింట్లు వేసుకుని మనం ఫ్యాన్ రన్ చేస్తే ఈ వైర్లు కానీ తిరిగేటప్పుడు ఈ కింద బాడీకి తగిలినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఈ కిట్ అనేది ఉపయోగించుకుని చేసుకోవాలి. ఇలా టేపులు వేసి కూడా చేసుకోవచ్చు, కాకపోతే జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ టేపులు వేసేటప్పుడు ఈ కింద ఈ ఫ్యాన్కి ఇట్లా టచ్ అయినా కానీ, ఈ వైర్లు దీనికి టచ్ అయినా కానీ ఫ్యాన్ తిరిగేటప్పుడు దీని బాడీకి వస్తుంది, లేకపోతే వైరు తెగిపోయిద్ది. కాబట్టి మనం ఇలాంటి కిట్టుల్ని వాడుకోవాలి. సేఫ్టీగా మన ఫ్యాను తిరగాలి అంటే ఇలాంటి కిట్లు, ఈ కండెన్సర్ కూడా దీంట్లో కరెక్ట్గా ఉండేటట్టుగా చూడగలరు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ కండెన్సర్ దీనికి చుట్టేసేస్తారు. ఇలా కాకుండా ఈ కిట్టు ఈ స్క్రూల్లో వేసి మనం జాగ్రత్తగా దీన్ని బిగించుకుని ఫిట్ చేసుకుని నట్ చేసుకుని కలెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ పైదానికి, ఈ కిట్లో పైదానికి ఫేసు, కిందానికి న్యూట్రల్ సేమ్. ఈ పైదానికి ఫేసు, ఈ మధ్యలోది, ఈ కిందది కండెన్సర్కి ఇచ్చుకోవాలి.